అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గాను 20 జిల్లాల పరిధిలోని మిగతా 122 సీట్లకు ఓటింగ్ జరుగుతుంది. ఇక ఈ దఫా ఎన్నికల్లో 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రెండో విడత జరగనున్న పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 1650 భద్రతా బలగాల కంపెనీలను మోహరించారు. బీహార్ తుది విడత ఎన్నికల్లో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతుంది. ఇక 122 నియోజకవర్గాల్లో 101 సీట్లు జనరల్ కాగా 19 ఎస్సీ, 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు భారత ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 3,70,00,000 మంది ఓటర్ల కోసం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో 40,073 పోలింగ్ బూత్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలు మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, నవంబర్ 6వ తేదీన 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాలలో తొలి దశ పోలింగ్ జరిగింది. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార ఎన్డీఏ మహాగఠ్ బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికార ప్రతిపక్ష కూటములు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్డీఏ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక మహాగఠ్ బంధన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అగ్రనేత మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికలు సరికొత్త ట్రెండ్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పాటు ప్రధానంగా ఓట్ చోరీ అనే నినాదంతో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎల్ఓపి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ కూడా తాను కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి తాను కంటెస్ట్ చేయకుండా తన పార్టీ సభ్యులు, అలాగే ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ కూడా విస్తృతంగా ప్రచారం చేయడము, అలాగే పప్పు యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా డైరెక్ట్ బాహటంగానే డబ్బులు పంచడము దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అనేటివి గడిచిన 3-4 నెలలుగా కూడా దేశమంతా కూడా ప్రత్యేకంగా ఫోకస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల పైనే జరిగిందని కూడా చెప్పుకోవాలి. నవంబర్ 6వ తేదీన 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ మహాగఠ్ బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్ష కూటమిలో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇంకా ప్రత్యేకంగా బీజేపీ అయితే దాదాపు 14 మంది స్టార్ క్యాంపెయినర్లు, 14 మంది పైగానే స్టార్ క్యాంపెయినర్లు పెట్టారు. దాంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో ఆయన చాపర్ లో వెళ్లినప్పుడు అసలు వేలాది మంది కూడా తరలి వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కూడా చూడడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ స్టార్ క్యాంపెయినర్లు బీజేపీ నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, దీంతో పాటు అస్సాం చీఫ్ మినిస్టర్
బిశ్వ శర్మ కూడా ప్రచారం చేయడం కూడా గమనార్హము. దీంతో పాటు ముందుగా అనుకున్నట్టు కేంద్ర మంత్రులు ప్రధానితో సహా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లు పలువురు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మహాగఠబంధన్ నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అలాగే ఆర్జేడీ అగ్రనేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన ఇటు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా 14వ తేదీన వెలువడనున్నాయి. మరోవైపు ఈ 6 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కూడా బారులు తీరారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే బీహార్ 2వ విడత పోలింగ్ లో సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. తొలిసారి ఓటుకు వచ్చిన యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని కూడా కోరారు. మరింత మందిని ఓటు వేసేలా వారు ప్రేరేపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అని కూడా ఆయన అన్నారు. ముందు ఓటు, ఆ తర్వాత రిఫ్రెష్మెంట్లు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంపారణ్ జిల్లా బేతియులో బీజేపీ ఎంపీ సంజయ్ బైస్వాల్ తన కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో బీహార్ ఇప్పుడు ఈ రోజైతే 2వ విడత ఎన్నిక అనేది 2వ విడత పోలింగ్ అనేది కూడా జరుగుతోంది. అయితే 12 మంది మంత్రులతో సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతోంది. 122 నియోజకవర్గాల్లో 101 సీట్లు జనరల్ కాగా 19 ఎస్సీ, 2 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు భారత ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. 3,70,00,000 మంది ఓటర్ల కోసము 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే అందులో 40,073 పోలింగ్ బూతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షల పైగా భద్రతా దళాలను మోహరించినట్లు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీచరణ్ అయితే 20 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎన్నికలకు సంబంధించి 45,000కు పైగా పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా దాదాపు 1650 భద్రతా బలగాల కంపెనీలను కూడా మోహరించారు. ఎందుకంటే బీహార్ కూడా చాలా సున్నితమైన ప్రాంతము. యూపీ గాని బీహార్ గాని ఇలాంటి ప్రాంతాల్లో కూడా సున్నితమైన, అంటే జనరల్ గా నిన్న ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందని కాకుండా కూడా చాలా ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్. ఎప్పుడు కూడా కేంద్ర బలగాలు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే యథావిధిగా కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తూ ఉంటారు. సో నిన్న ఢిల్లీలో ఈ బ్లాస్ట్ నేపథ్యంలో కాస్త స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ ఫోర్సెస్ కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి అంటే బీహార్ లో మాత్రం యథావిధిగా ఎలక్షన్ కి డిప్లాయ్ అయిన సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవైతే డ్యూటీ చేస్తున్నాయి. దాదాపు 1650 బలగాలను కంపెనీలను కూడా మోహరించారు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.